ఇయర్స్ గా వ్యవసాయం చేస్తున్నాను అని అన్నారు కదా, అంతకు ముందు ఏం చేశారు అండ్ వ్యవసాయం చెయ్యాలి అని ఎందుకు అనిపించింది? వ్యవసాయం చేయాలంటే మా తండ్రి, మా డాడీ అయినా ఎవరైనా మా అన్న వ్యవసాయమే చేస్తుంటే ఇది బాగానే ఉంటుంది కదా అని 10వ తరగతి దాకా చదివినమ్మా. చదివిన తర్వాత వ్యవసాయం చేసినాం మేడం. మా డాడీ చేస్తుంటే ఇది ఇట్లా చేస్తారు, అది అట్లా చేస్తారు అని వాళ్ళు చెప్పుట్లా మనం చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కుసుమ సాగు చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు? మంచి నల్లరేగడి భూములు ఉంటే ఈ పంట అయితే బాగా లాభసాటి పంట అమ్మా. మళ్ళీ రెండోది టైంకు మనం నవంబర్ డిసెంబర్ మధ్యలో పంట వేసుకుంటే నీకు వర్షాలు పడకపోతే మంచి దిగుబడి వస్తుంది. డిఏపి మందులు ఎరువులు అటువంటి ఏం వాడకుండా మనము పశువుల ఎరువు అయినా సరే కోళ్ళ ఎరువు అంటారు కదా, అది వేసినా కూడా సరిపోతుంది. అయితే రవీందర్ రెడ్డి గారు, మీరు ఇది 3 నెలల పంట అని అంటున్నారు కదా, ఈ పంట అయిపోయిన తర్వాత దీంట్లో ఏం వేస్తారు? ఇది ఒకటే పండిస్తారా, ఇంకేమైనా ఉంటాయా? వర్షాకాలం ముందు మనము వేసవికాలం కానీ వర్షాకాలం వస్తుంది కదా, వర్షాకాలం ముందు పంట పండించిన తర్వాత ఇది వేసుకోవచ్చు. ఫస్ట్ మేము క్యారెట్ వేసినాం. ఇలా క్యారెట్ తీసిన తర్వాత ఇది నవంబర్ డిసెంబర్ మధ్యలో వేసుకున్నామమ్మా. పంట 3 నెలల్లో వచ్చేస్తుంది పంట కూడా. ఓకే, దీనికి ముందు అయితే వేరే పంటలు వేస్తారు, వెనక వేరే పంటలు వేసేస్తారు. వెనక వేయడానికి లేదమ్మా, వేసవి కాలం వచ్చేస్తుంది పంట. ఇది రాదు, ఏ పంట వేసినా కూడా ఈ భూములలో ఇంకేం పదవి వెళ్ళిపోతుంది. అప్పుడు వర్షాకాలం ముందు క్యారెట్ చల్లిన తర్వాత ఇది వేసినామమ్మా.